మంచిదండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినట్టు ప్రియ సహోదరి సహోదరులకు నా వందనాలు. మరి గొప్ప సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ వారము మరి దేవుని వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. గతించినటువంటి ఆదివారము దేవుని మందిరంలో దేవుడు ఏ విధంగా ఆరాధింపబడుతున్నాడు, లేదా దేవుని మందిరము అనగా దేవుని సంఘము, జీవం గల దేవుని సంఘములో మరి ఆరాధికులుగా ఉన్నటువంటి మనము స్వేచ్ఛారాధనకు తావిచ్చేవారుగా కానీ ఉంటున్నామా, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా సంఘమైనటువంటి మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మరొక సంగతిని నాన్న మనం నేర్చుకుందాం. ఇది సంఘానికి మాత్రమే దీని యొక్క విలువ కనపరిచేదిగా, నేర్చుకునేదిగా ఉండాలని. ఎందుకంటే సంఘము ఈ విలువను తెలుసుకోవాలి, చాలా ప్రాముఖ్యమైనది. ఇది లోకానికి అర్థం కావాలి సంఘ సహోదరుల ద్వారా. అట్టి ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా తక్కువ సమయాన్ని నేను మీకు వాక్యాన్ని వివరిస్తాను. ఏంటంటే సంఘమైనటువంటి మనం అందరం కూడా ఎట్టి పరిచయం కలిగి ఉన్నాం. చాలామందికి అర్థం కాకపోవచ్చు, లేదా ఆశ్చర్యం అనిపించవచ్చు. సంఘమైనటువంటి మనం పరిచయం కలిగి ఉండడం ఏంటి అని. మనందరం కూడా బాప్తిస్మం పొందాం, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డాం. తండ్రినటువంటి దేవుడిని మన ఇంటి యజమానిగా, లేకపోతే పరలోకపు తండ్రిగా, మన ఆత్మలకు తండ్రిగా ఆయన్ని స్వీకరించాం. అంటే భక్తిని ఎరిగినంత వరకు కూడా ఇవన్నీ కూడా బాగానే ఉంటాయంటే ఇవన్నీ ఏంటంటే దేవుడు అని అంటే నాకు తండ్రి పరలోకమందు ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే నాకు రక్షకుడు, నా కొరకు తన రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నన్ను ఒక భక్తి పదం వైపు లేదా విశ్వాసం వైపు నన్ను నడిపిస్తున్నాడు. ఇంతవరకు ఓకే, మనం నేర్చుకుంటున్నాం, దాని ఆలోచన కలిగి ఉంటున్నాం. ఇది ఆధ్యాత్మిక కోణం వైపు అనమాట. అంటే ఆధ్యాత్మికంగా భక్తి కలిగినటువంటి జీవితాల వైపు, లేదా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఒక సైడ్. ఇది మరొక వేరియేషన్. ఇంకొక పక్క మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సహోదరులుగా మనం ఏంటి అసలు ఏమై ఉన్నాం. ఇప్పుడు ఆ చంటి తల్లి ఆ జ్యోతికి ఏమై ఉన్నది, అసలు ఏమై ఉంది. ఇలాగ ధర్మజ్యోతి పక్కన ఉన్నటువంటి చెల్లికి ఏమై ఉన్నది. ఇలా ఇక్కడ మనం ఒకరికొకరు ఏమై ఉన్నాం. వాక్యం బోధించేవాళ్ళు మీకు ఏమై ఉన్నాడు, వినేటువంటి వారు బోధించేవాడికి ఏమై ఉన్నారు. అసలు మనం ఏమై ఉన్నాం, మన పరిచయం ఏంటి అసలు? ఎప్పుడైనా ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచించామంటారా? ఎప్పుడైనా ఆలోచించామంటారా? మనం ఏమై ఉన్నామనంటే ఏమవుతారు? గొడవాడితే శత్రువులు అవుతారు, ప్రేమించుకుంటే మిత్రులు అవుతారు. ఇలాగే ఉంది. ఇంకా ఏదైనా కోపం ఉందనుకోండి, మనకు నచ్చరా కొంచెంసేపు వాళ్ళు. మళ్ళీ ఏదో కూరెట్టారనుకోండి, మనకు నచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు. లేదా ఏదో పండక్కో లేదా పబ్బానికో పిలిచారనుకోండి, మనకి మళ్ళీ నచ్చేస్తారు. అంటే మనం మాట్లాడినంతసేపు ఒక ఉద్దేశంలోనూ, మాట్లాడితే మరొక ఉద్దేశంలోనూ ఇలాగ ఉంటున్నాం. ఇంతకీ మన పరిచయాలు ఇలాగే ఉన్నాయా? మాట్లాడుకుంటే ప్రేమికులు, మాట్లాడకపోతే శత్రువులు, ఇలాగే ఉన్నాయా? సంఘంగా ఉన్నటువంటి మనం, నేను లోకంతో చెప్పట్లేదు, లోకంతో ఈ లోకానికి ఈ మాటలకి ఏ సంబంధం లేదు, అందుకే పైకి కూడా వెళ్ళట్లేదు. మనకు మాత్రమే ఈ విషయాలు. ఒకరికొకరు ఏమై ఉన్నాం అసలు, ఎలాగా ఒకరినొకరు మనం ఎలాగ ఆదరించుకోగలుగుతున్నాం, ఎలా ప్రేమించుకోగలుగుతున్నాం, ఎలా ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, ఎలా మనసు ఎవరిపైన ఎలా ఉంది అసలు, ఇది చాలా అవసరమైంది, కొంచెం ఆలోచించదగింది. ఏ విలువను ఇస్తున్నాం? ఉదాహరణకి మీలో మీరు ఒకరింటికి ఒకరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళని ఎలాగా ఎట్టి ఆదరణ కలిగి ఉన్నాం, ఎట్టి ప్రేమను కలిగి ఉంటున్నాం, ఎట్టి గౌరవాన్ని పంచగలుగుతున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉంటున్నామా, లేదా సంఘ సహవాసం కలిగి దేవుని బిడ్డలుగా ఏమైనా మార్పును చూపించుకోగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. చాలామందికి వచ్చే ఉండొచ్చు, రాకపోతే రావాలి. ఈ రోజు నుంచి రాకపోతే రావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సేవకుడు
కదండి, దేవుని సేవకుడు. ఈయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికండి? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడనమాట. ఇది మాసిదోనియా పరిసర ప్రాంతం అనమాట. మాసిదోనియా ప్రాంతాల్లో ఫిలిప్పీ అనేటువంటి ఒక నగరం, అది రోమీల ప్రవాస పట్టణంగా దానికి ఒక పేరు అనమాట. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఓ రాజధాని అనొచ్చు, లేదా ముఖ్య పట్టణం అనొచ్చు. ఇలా ఫిలిప్పీ అనేటువంటి పట్టణం ఇది రోమీల ప్రవాస, అంటే వాళ్ళు ఒక రాజధానిగా చూసేటువంటి ముఖ్య పట్టణం అనమాట ఫిలిప్పీ అనేటువంటిది. అక్కడికి ఈయన వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళాడు. పౌలు వేరే ప్రాంతం నుంచి, అంటే ఇతను కిలికియవాడు, తార్సు పట్టణానికి చెందినవాడు. ఇతను వెళ్ళాడు. ఆ ప్రదేశంలో ఒక స్త్రీ, మనందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి స్త్రీ అనమాట. ఆ స్త్రీ అక్కడ కనిపిస్తుంది మనకి. హలో, ఆ పరిచయం ఉన్నటువంటి స్త్రీ అక్కడ కనిపిస్తుంది మనకు. ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి, అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమత్రోకేకు, మరునాడు నెయపోలియాకి, అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది అన్నాడు. అంటే ఫిలిప్పీ గురించి అన్నమాట. అంటే 12వ వచనం దగ్గర మాసిదోనియా దేశంలో ప్రాంతం ఫిలిప్పీ అనేటువంటి ప్రాంతం ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉన్నాం అన్నాడు. ఇక్కడ పౌలు, అలాగే పౌలుతో ఉన్నటువంటి మేము అనేటువంటి పదం వినియోగిస్తున్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఆయన కలుస్తున్నాడు. ఎవరనంటే ఎవరండి? లోకా సువార్త రాసినటువంటి పౌలుకి ఎదురయ్యాడు. ఆయనతో కలిసి ప్రయాణం చేశాడు అనమాట. అందుకే ఈ అపోస్తల కార్యాలు కూడా ఆయన రాశాడు కాబట్టి మేము అనేటువంటి పదం వాడతాడు. పౌలు అంటాడు అంటే ఎవరో పక్క నుండి రాస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఇది ఎవరనంటే రాస్తుంటాడు. పౌలుతో కలిసి ప్రయాణం చేశాడు కాబట్టి తనను కలుపుకుని మేము అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తుంటాడు. సరే, పౌలు ఆ ప్రాంతం వచ్చినప్పుడు వారితో ఉన్నటువంటి గారు విషయాలు రాస్తున్నాడు అనమాట. మాసిదోనియా దేశంలో ఇది ప్రవాస స్థానమైనది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. 13లో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అన్నాడు. విశ్రాంతి దినమట, అంటే శనివారం. గవిని దాటి నదీ తీర ప్రాంతంలో ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అన్నాడు. శనివారం నాడు మరి యూదులందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు కాబట్టి ఆచరించేటువంటి ఆ ప్రదేశానికి పౌలు, వీళ్ళందరూ వెళ్ళారనమాట. ఇలాగ వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. నదీ తీర ప్రాంతం అట. గవిని దాటి బయటకు వెళ్ళారంటే ఊరికి బయట పక్క అనమాట. ఊరికి వెలుపల ఈ కార్యక్రమం జరుగుతుంది. విశ్రాంతి దినాన్ని వాళ్ళందరూ సమాజంగా కూడుకుంటారనమాట. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. పౌలు గారు, పౌలుతో ఉన్నటువంటి సహదాసులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది స్త్రీలు వచ్చారట. చాలామంది స్త్రీలు వచ్చారు, అక్కడ కూర్చున్నారు. వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. 14వ వచనంలో ఏంటి ఆ సంఘటన అని అంటే, అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వింటుంది. లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఆ గుంపులో ఉందన్నమాట. చాలామంది స్త్రీల్లో ఒక ఆమె లూదియా వింటుంది. పౌలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు వింటుంది. వింటున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆమె ఊదారంగు పొడి అమ్మేటువంటి స్త్రీ, ఆమె తురతైరా పట్టణస్తురాలు. పౌలు పట్టణానికినే లూదియా పట్టణానికి సంబంధం లేదండి. పౌలేమో తార్సు కిలికియా పట్టణానికి చెందినాడు, చాలా వేరే ప్రాంతం అది. ఈమెమో తురతైర అనేటువంటి పట్టణానికి చెందింది. ఆమె వేరే పట్టణం, ఈయన వేరే పట్టణం. ఒక ఊరోళ్ళు కాదు, వీళ్ళిద్దరూ వేరే ప్రాంతానికి చెందినోళ్ళు. కాకపోతే ఒక చోట కలిసిన చోటు ఏంటంటే సహవాసం. అక్కడ ఉన్నటువంటి సహవాసం దగ్గర కలిసినప్పుడు, అంటే అది ధర్మశాస్త్ర పద్ధతిలో శనివారం కూడుకున్నారు కాబట్టి అక్కడికే
వస్తారు, శనివారం వస్తారు ఒక ప్లేస్కి, అక్కడికి వెళ్ళాలి మనం అని పౌలు వెళ్ళి వాక్యం మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది అంటే 15వ వచనంలో ఆమెయు 14వ వచనంలోనే ఇంకా పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అన్నాడండి. ఏం జరిగిందంట? హృదయం తెరవడం ఏంటి అసలు? హృదయం తెరవడం ఏమిటి? ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా, మన హృదయం ఎవరెవరి హృదయాలు తెరవబడ్డాయి అంటారు? ఇక్కడ ఉన్నటువంటి మనలో ఆ చివరి నుంచి ఇక్కడ వరకు నా వరకు ఉన్నటువంటి మనలో హృదయం తెరవబడ్డం అంటే ఏంటి అసలు? తెరవబడిందా మన హృదయం అని ఆలోచన చేస్తే తెరవబడ్డం ఏంటి అసలు? అయ్యగారు, హృదయం తెరవబడ్డం అంటే వినబడేటువంటి సత్యం, వినబడేటువంటి ప్రేమ, ఇక్కడ వినబడేటువంటి విలువ, ఏవైతే ఎథిక్స్ దేవుడు మనకు నేర్పిస్తున్నాడో వాటన్నిటిని స్వీకరించడానికి నన్ను నేను సిద్ధపరచుకోవడం, నా మనస్సుని, నా హృదయాన్ని. అంటే ఇప్పుడు మనం దీన్ని బాగా అర్థం చేసుకోకపోతే, అంటే ప్రభు ఏమో నీ హృదయం తెరిచాడా, ప్రభు ఏమో నీ హృదయం తెరలేదా, ప్రభు ఏమో నీ హృదయం తెరవలేదా, అదేంటి? ఒకళ్ళ హృదయం తెరుస్తున్నాడు, ఒకళ్ళ హృదయం తెరవట్లేదా? ఇప్పుడు ప్రభు ఏమవుతున్నాడు? పక్షపాత అవుతున్నాడు కదా. ఒకళ్ళ హృదయం తెరవడం ఏంటి, ఒకళ్ళ హృదయం తెరవకపోవడం ఏంటి? ఇక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలుంటే లూదియా అనేటువంటి ఆమె హృదయం తెరిచాడు అని రాసింది వాక్యం ఇక్కడ. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? లూదియా హృదయం తెరిచాడు అంటే లూదియాని ఇష్టపడ్డా? మరి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు నచ్చలేదు దేవునికి, వాళ్ళ హృదయం తెరవడం, మరి ఆ బాధ్యత లేదు దేవుడికి, వాళ్ళ మీద ప్రేమ లేదు దేవుడికి. ఇలా కాకుండా మనం ఇంకోలా అర్థం చేద్దాం. ఇంకోలా అంటే ఎలా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేద్దాం. హృదయం తెరవడం అంటే ఏంటి అని అంటే వినబడేటువంటి సత్యం, వినబడేటువంటి ప్రేమ, వినబడేటువంటి నైతిక విలువలు, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు చెప్పేటువంటి ఆ మాటలను వినడానికి నన్ను నేను సిద్ధపరచుకోవడం అన్నమాట. నా మనసుని, నా హృదయాన్ని నేను ఏం చేస్తున్నానంటే నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. వినాలి, వాటిని స్వీకరించాలి. వినబడేదాన్ని నేను ఏం చేయాలి? స్వీకరించాలి. ఏదో వినడం అంటే చెవితో వినడం వేరు. ప్రభు ఏమంటాడంటే చెవి గలవాడు విన్నగాక అంటాడు. అంటే ఏంటి? చెవులు అందరికీ ఉంటాయి, చెవులు అందరికీ ఉంటాయి అంటే అందరూ వింటారనా? చెవి అంటే కనిపించేది కాదు, కానీ మనసుతో వినాలి అన్నది దేవుని ఉద్దేశం అన్నమాట. దేంతో వినాలట? మనసుతో వింటేనే వాక్యం ఎక్కడికి వెళ్తుంది? విన్న మనసులోకి వెళ్తుంది. చెవితో వింటే అక్కడే ఉంటుంది, మళ్ళీ ఎలా ఉంచినప్పుడు ఓడిపోతుంది. కాబట్టి వినే మాట మనసు పెట్టి వినాలి. మనసు పెట్టి విన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే విన్నటువంటి మాటను గ్రహించుకునేటువంటి శక్తి మనకు వస్తుంది అన్నమాట. మనసు పెట్టి వినకపోతే గ్రహింపు ఉండదు. ఇక్కడ గ్రహింపుతో విన్నదనమాట. ఎవరో? లూదియా. పౌలు చెప్తుంటే మనస్సు పెట్టి వింటుంది, అంటే గ్రహింపుతో వింటుంది, వాటిని చాలా ఆసక్తిగా వింటుంది. ఆ గ్రహింపుతో విన్నది కాబట్టి ఆ హృదయాల్లోనికి పౌలు చెప్పేటువంటి మాటలు వెళ్ళాయి. పౌలు పట్టణం వేరు, లూదియా పట్టణం వేరు. ఈమెదేమో తురతైర పట్టణం అయితే పౌలుదేమో కిలికియా. ఆవిడికి ఈయనకి ఏ విధముగా పక్క ఊర్లేమీ కాదు, కానీ దేవుని సమక్షంలో కలిశారు. మాటలు వినడానికి ఆమె తన హృదయాన్ని సిద్ధపరచుకుంది. ఏం చేసుకుందండి? హృదయాన్ని సిద్ధపరచుకుంది. యేసుప్రభు వారు కూడా విత్తనాలు చల్లేటువంటి ఒక వ్యవసాయకుడి గురించినటువంటి ఉపమానం చెప్తారు కదా. వ్యవసాయకుడి గురించి ఉపమానం చెప్పినప్పుడు హృదయం గురించి చెప్తాడు ఆయన. ఒక రాతి నేల ఉంది, ఒక ముళ్ళు పొదలతో బలిసిపోయినటువంటి ఒక నేల ఉంది, త్రోవ పక్కన ఉన్నటువంటి నేల ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో చక్కగా దున్నినటువంటి నేల ఒకటి ఉంది. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ కూడా హృదయాల్లో రకాలు, అంతేనండి. వినే వ్యక్తుల యొక్క హృదయాల్లో రకాలు. అంటే హృదయం ఏ విధంగా స్పందిస్తుంది, విన్నటువంటి మాటకు హృదయం ఎలాంటి స్పందన కలిగి ఉంది. మంచి నేల ఏదైతే ఉందో అది తెరవబడిన హృదయం. ఏంటండి? అది మంచి నేలగా దేవుడు దేన్నైతే చెప్పాడు బాగా దున్నిందనమాట. చాలా చదును చేస్తుంది, చక్కగా దున్ని మెత్తగా చేస్తుందనమాట ఆ నేల. అది ఎట్టి హృదయంతో సమానం అని అంటే తెరవబడిన హృదయంతో సమానం. ఇప్పుడు విత్తనం వేసో ఏమవుతుంది? తెరుచుకుని ఉంది హృదయం. వెంటనే ఎక్కడికి వెళ్తుంది? హృదయం అంతరంగంలోకి వెళ్తుంది.
లోతుగా వెళ్ళింది కాబట్టి చక్కగా వేర్లు వేసుకుంటూ మొక్క వస్తుంది. ఆ మొక్క అలాగ అభివృద్ధి చెందుతుంది, చక్కని ఫలాలు. తెరవబడిన హృదయాలు ఉన్నాయి అంటే నీ హృదయ స్పందన ఎలాగుంది? వాక్యం వినేటప్పుడు లూదియా స్పందన ఎలాగుందనంటే పౌలు చెప్తాడు. ఏం చెప్పాడు పౌలు? ఎక్కువగాను నిరీక్షణ, పునరుత్థానం, మృతుల పునరుత్థానం, నిరీక్షణ. దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలనంటే రక్షణ తీసుకోవాలి. ఎలాగా అని అంటే బాప్తిస్మం పొందాలి, యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు. ఇదే చెప్పారు మొదటి శతాబ్దంలో పౌలైనా పేతురైనా ఎవరైనా. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది, మృతుడు కుళ్ళి పట్టలేదు. దావీదు చెప్పినటువంటి వాస్తవాన్ని ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో నిరూపించి చూపించాడు అని చెప్పారు వాళ్ళు. అవన్నీ వింటుందన్నమాట. లూదియా దున్నబడినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. అంటే మెత్తగా దున్నినటువంటి నేలతోటి లూదియా విత్తనం కొరకు సిద్ధంగా ఉంది. ఇంకా చాలా హృదయాలు ఉన్నాయి అక్కడ. స్త్రీలు అన్నాడు కదండి, లూదియా ఒక్క స్త్రీ లేదు అక్కడ. చూడండి 13వ వచనం చివరిలో కూడి వచ్చిన స్త్రీలతో అన్నాడు. కూడి వచ్చిన స్త్రీలతో అన్నాడంటే చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది. అయితే ఏ హృదయ స్పందన ఎలాగుందో మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ మనం చాలామంది ఉన్నాం, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అందరి హృదయాలే, స్త్రీలు మాత్రమే హృదయం కాదు కదా, అందరి హృదయాలే. ఇప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి? తెరవబడే హృదయాలుగా ఉన్నాయా? తెరవబడే హృదయాలుగా ఉంటే విలువలు మారిపోతాయి తర్వాత నెక్స్ట్. అదే ఇంకా స్పందన లేని హృదయాలు కొన్ని ఉన్నాయి. అంటే త్రోవ పక్కన నేల, మంచి స్పందన ఉండదు. ముళ్ళ తుప్పలతో ఉన్నటువంటి నేల, దాని స్పందన బాగోదు. రాతి నేల, దీని స్పందన, రాతి నేల స్పందన వేరుని వెళ్ళనివ్వదట. గెచ్చపొదలు ముళ్ళ తుప్పలు ఉన్నటువంటి ఆ హృదయం యొక్క స్పందన పెరగనిస్తుంది, కానీ నీకు పర్సనల్ ఆలోచనలు ఎక్కువైపోతాయి అన్నమాట. దేవుని వాక్యం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఒక ఆజ్ఞానం దేవుడిని గీజోడు ఇచ్చాడండి. ఆ విత్తనాన్ని హృదయంలో వేసాడండి. ఆ నేల మీద పడినటువంటి ఏ విత్తనాన్ని పట్టుకుని నువ్వు బయటికి వెళ్ళావు, బాగానే వెళ్తున్నావు. అంటే నేను ఎలా ప్రేమించుకుంటున్నానో పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలని దేవుడు నాకు చెప్పాడు అనుకుంటూ నేను బాగానే వెళ్తున్నాను. అయితే వెళ్ళిన వెంటనే నా పర్సనల్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఐహిక విచారములు అంటాడనమాట అక్కడ. అంటే ఏవో కుటుంబానికి సంబంధించినవో, బంధువర్గానికి సంబంధించినవో, ఉద్యోగానికి సంబంధించినవో, ఏవో బాధ్యతలతో కూడుకున్నవో, బరువులతో కూడుకున్నవో, ఇంకా ఏవేవో ఎక్కువైపోయాయి. ఇప్పుడు నేను ఒకటి పక్కన పెడుతున్నాను. అంటే పక్కన పెట్టడం అంటే వాటి పైకి ఆల్రెడీ ఒక విత్తనం పడింది నా హృదయంలో. ఆ విత్తనం పైకి ఇవన్నీ వచ్చేసినాయి. నా బాధ్యతలు, నా బరువులు, నా పనులు, నా బాధలు, నా నొప్పులు, ఇవన్నీ దాని పైకి ఎక్కేసినాయి. అంటే గచ్చపోతలు, ముళ్ళ తుప్పలు నేల ఇదే. విత్తనం పడిన తర్వాత పాపం పడింది, నేలలోకి వెళ్ళింది, వేరు వచ్చింది, అలా కొంచెం వచ్చింది. కానీ ఈ తుప్పలన్నీ ఎక్కువైపోయి పైన ఏం చేసాయి? దానిని అణిచివేస్తాయి. ఐహిక విచారాలు నీలో పడినటువంటి విత్తనం వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. అంటే నీ హృదయ స్పందన ప్రభువుకి తగినట్లుగా లేదనమాట. అంటే ఫలించేదిగా లేదు. ఇంకొకటి ఏంటంటే త్రోవ పక్కన ఉన్నటువంటి నేల అన్నప్పుడు దాని స్పందన ఎలా ఉంటుంది? కొంచెం గట్టిగా ఉంటుంది. అది దున్నుబడి ఉంటుంది కదండి. త్రోవ నడిచేటువంటి నేల దున్ను ఉండదు, క్లియర్గా కనపడుతూ ఉంటుంది. అంటే ఎవరు వచ్చి పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటుంది. దాన్ని నువ్వు భద్రం చేసుకో అనమాట. హృదయం అంతరంగంలో పెట్టి నువ్వు ఏం చేసుకోవు? భద్రపరుచుకోని కారణాన్ని బట్టి ఎవరు వచ్చి పట్టుపోతారట? దుష్టుడు వచ్చి పట్టుకుపోతాడు. ఎవరండి? దుష్టుడు వచ్చి పట్టుకుపోతాడు. నువ్వు భద్రపరుచుకుంటే దుష్టుడు వచ్చి పట్టుకుపోడు. ఇప్పుడు దున్నిన నేల మీద విత్తనం పడింది అనుకోండి, ఇలా చల్లుతూ ఉంటాం కదా. మెత్తగా దున్నిన నేల మీద విత్తనం పడినప్పుడు మనం నడుస్తున్నప్పుడు ఈ నడకను బట్టి పడిన విత్తనం పైన మళ్ళీ నువ్వు నడిచావు కదా, నేను నడిచినప్పుడు మళ్ళీ మట్టి వెళ్ళిపోయి దాని మీద పడిపోద్ది, విత్తనం కనపడదు. ఇక అది రోడ్డు పక్కన పడింది అనుకోండి, అక్కడ ఏం దున్ను ఉండదు. నువ్వు ఎంత నడిచినా విత్తనం అక్కడే కనపడుతుంటుంది. కప్పేటువంటి మార్గం ఉండదు, దానికి ఎదురుగా కనపడుతుంటుంది. అది లోపలికి వెళ్ళదు. ఎదురుగా కనపడడాన్ని బట్టి దుష్టుడు వచ్చి దాన్ని ఏమైపోతున్నాడో పట్టుకుపోతున్నాడు. నీ హృదయ స్పందన ఇక్కడ ఎలాగుందంటే చాలా గట్టిగా ఉందన్నమాట. దాన్ని స్వీకరించేదిగా లేదు. అంటే ఇన్ని రకాల హృదయ స్పందనల్లో ఒకటే దేవుడు మెచ్చుకుంటున్నాడు. దేన్ని అనంటే తెరవబడే హృదయం. ఈ 3 రకాల హృదయ స్పందనల వల్ల ఫలితం ఏమీ లేదు క్రైస్తవుడికి.
కానీ ఒకే ఒక్క హృదయం వల్ల ఫలితం ఉంది, తెరవబడే హృదయం. అది ఇక్కడ లూదియా కలిగి ఉందన్నమాట. మిగిలిన స్త్రీలందరూ ఇలా ఈ రకరకాల హృదయాలు కలిగి ఉండొచ్చు ఒకవేళ. సో వాళ్ళ హృదయం తెరిచినట్లుగా దేవుడికి కనపడలేదు. లూదియా హృదయం ఒకటే కనపడుతుంది దేవునికి. ఎలాగా అనంటే దున్నబడిన నేలలాగా ఉంది. వినే వాక్యాన్ని స్వీకరించుకుంటుంది మనసుతోటి, దాన్ని భద్రం చేసుకోవాలి, దాన్ని అనుసరించాలి, ఇది చాలా ప్రాముఖ్యం, ఇలా ఫీల్ అవుతుంది అనమాట ఈ హృదయం. ఏ హృదయం అది? లూదియా హృదయం, దున్నబడినటువంటి హృదయం, తెరవబడినటువంటి హృదయం. ఇక్కడ మనం చాలామంది ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఇదే లూదియా పాత్ర కలిగినటువంటి హృదయాలు మనకుంటే మన యొక్క పద్ధతులు కానీ మన యొక్క నిర్ణయాలు కానీ అన్నీ మార్పు వచ్చేస్తాయి. అన్నీ మార్పు వచ్చి ఎక్కడో ఉన్నటువంటి పౌల్ని అంటే వాక్యం ఆకర్షించుకున్నటువంటి లూదియా ఏం చేసిందనంటేనండి, ఒకసారి చదువుదాం, 15 వచనం చదువుదాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు అన్నాడు. ఏం జరిగిందండి? వెంటనే ఏం జరిగింది? ఆమె ఏం జరిగిందంటే వాక్యాన్ని ప్రేమించింది కదా, మరి వాక్యాన్ని హృదయంలో నాటుకుంది కదా, మరి దానికి తగినటువంటి క్రియ చేసింది వెంటనే. ఆమె ఇంటి వారు ఎవరండి? ఆమెతో పోనవలేదు అది. ఎందుకని? ఫలం యొక్క మాధుర్యం ఆమెకు అర్థమైంది. ఫలం ఎప్పుడైతే మన హృదయంలోకి వెళ్తుందో దాన్ని మనం ఎలాగ సంపాదించాలి, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలనుకుంటాం కదండి. మనం ఒక పంట వేస్తామండి. ఒక పంట వేసినప్పుడు దాని నుంచి మంచి లాభం వస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం? లాభం వచ్చే పంట మనం ఏం చేస్తామంటే ఇంకో కొంచెం భూమి తీసుకుని అదే పంట వేయాలని ప్రయత్నం చేస్తాం కదండి. ఒక పంటలో లాభం వచ్చింది, అప్పుడు మనం ఇంకో కొంచెం భూమి ఎక్స్ట్రా తీసుకుని ఇదే పంట వేయాలి. ఎందుకని? దీనిలో లాభం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనకి తగినంత మన ఓపికని బట్టి కొంచెం భూమిని తీసుకుని ఇదే పంట వేసి మంచి లాభం తీసుకుని దాని సమృద్ధిని మనం అనుభవించాలి అని కోరుకుంటాం. దాని ఫలితాన్ని తినగలిగినప్పుడు ఇక్కడ లూదియా ప్రభు యొక్క మాటలకి ఆకర్షితురాలైనప్పుడు ఏం చేసిందనంటే తన నేలనే కాదు, తన ఇంటివారి నేలలు కూడా ఈ విత్తనాలతో నింపాలనుకుంది. అందుకే ఏం చేసిందనంటే ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు, అంటే ఆమె ఇంటివారు కూడా అప్పటికి ఇంకా బాప్తిసం పొందలేదు. ఎవరో? లూదియా. ఎందుకు పొందలేదు? బాప్తిసం పొందకుండా భక్తిగా ఎలాగా మరి అక్కడికి వచ్చింది? చూడండి 14 వచనంలో మాట చదివాం మనం. ఏంటి? అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ. బాప్తిసం పొందక ముందు ఆమెను దేవుడు ఎలా రాశాడండి? దైవభక్తి గల స్త్రీగా రాశాడు. బాప్తిసం పొందక ముందు కొర్నేలిని ఎలా రాశాడండి? భక్తి పరుడైన కొర్నేలి. వీళ్ళు అప్పటికి ఏం పొందలేదు? బాప్తిసం పొందలేదు. కానీ వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయి? దున్నబడినటువంటి హృదయాలుగా ఉన్నాయి. అంటే ప్రభు మాటలకు వాళ్ళు ఏమనాలనంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా వారి హృదయాలు దేవుని మాట కొరకు ఆశపడుతున్నాయి. అందుకు ఏమైందనంటే మార్పు వచ్చిందండి. ఎలా? ఈ ఒక కొర్నేలి తనతో పోనవలేదు. వాక్యం వినడానికి తన ఇంటివారు, తన స్నేహితులు, తన బంధువులు, అంటే ఇన్ని హృదయాలను సిద్ధపరచుకున్నాడు. అలాగే లూదియా అనేటువంటి ఈమె అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభువు పట్ల ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ కోరిక ఏం చేస్తుందనంటే నాకు దేవుడు కావాలి, దేవుని మాట కావాలి అనేటువంటి తృష్ణ ఏం చేస్తుందంటే ఆమె ఒక్క హృదయంతో కాకుండా ఆమె ఇంటి వారి అందరి హృదయాలు కూడా తెరవబడేలా చేసింది. అందరూ బాప్తిసం పొందారట. ఇంకా ఏం చేసిందో చూడండి, అక్కడితో అయిపోలేదు. పౌలు వచ్చాడు, వాక్యం అని చెప్పాడు, నేను విన్నాను, బాప్తిసం నేను కాదులే నా ఇంటి వారు కూడా పొందారు, ఎందుకంటే అందులో రక్షణ ఉందని నాకు అర్థమైంది, ఓకే థ్యాంక్ యూ పౌలు గారు అని ఊరుకోలేదా. ఇంకేం చేస్తుందో చూడండి, ఏముంది? నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ రెండే రెండు లైన్లు ఉన్నాయి కదండి. ఏమంది? మీరు చెప్పండి కింద నుంచి.
ప్రభునందు మంచి విశ్వాసం గలదానని మీరు నమ్మితే, మీకు అర్థమైతే నా విశ్వాసం నేను ఎలా ప్రభువులో ఉన్నానో మీకు అర్థమైతే పౌలు గారితో అంటుంది, అర్థమైతే చెప్పండి. తర్వాత ఏమంటుంది అమ్మా? నేను చదువుతాను, ఆడు ఏడుపులు నాకు వినపడతలేదు. నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుని మమ్మును బలవంతము. ఇప్పుడు పౌలు గారిని నాకు మీ వాక్యం వల్ల నాకు రక్షణ వచ్చిందండి, థ్యాంక్ యూ అని వదిలేదట. మరి ఏం చేయాలి? మీరు నా విశ్వాసం నిజమైందని మీరు నమ్మితే నా ఇంటికి రావాలి. ఎందుకు రావాలి? పౌల్ని లూదియా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలని ఆశపడింది? ఎందుకు ఆశపడిందండి? ఓ మాట చెప్పేసి పోలేదు. ఆ క్రింద ఇంకేముంది చివరిలో? మీరే చెప్పాలి నాకు. ఉండిడని బలవంతం చేసి, ఈ మాట కావాలి. ఏం చేసిందట? బలవంతం చేసిందంటే మీ ద్వారా నేను రక్షణ పొందాను, నా కుటుంబానికి రక్షణ వచ్చింది, మేము పొందిన రక్షణ, మేము నమ్మిన విశ్వాసము, మమ్మల్ని చూసి మేము విశ్వాసంగా బ్రతుకుతున్నామని మీకు అనిపిస్తే మీరు మా ఇంటికి వచ్చి ఉండుడి. అంటే వారు ఎవరనంటే వచ్చి ఇంకా అక్కడే ఉండిపోయేవాళ్ళు కాదు, సువార్థికులు. అంటే వస్తారు, వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మొన్న మేము వెళ్ళాం, అక్కడ మమ్మల్ని ఒక తల్లి మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఆదరించిందని చెప్పాను మీకు. మేము అక్కడ ఉండిపోయేవాళ్ళం కాదు, వెళ్తాం వచ్చేస్తాం మళ్ళీ. కానీ అక్కడ చేసినటువంటి ఆమె మమ్మల్ని ఆదరించిన తీరుందే, అదే ఈమె చేయాలని కోరుకుంది అంతే. ఎవరికి? సువార్థికులకి. అంటే పౌలు గారికి, పౌలుతో ఉన్నటువంటి లోక గారు కావచ్చు, ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు, వారి సహదాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. అంటే ఈమె ఏమనుకుందంటే, ఇక్కడ పౌలు చెప్పాడు, ఇక్కడ నేను ఉండి విన్నాను, పౌలు మాటలు నా చెవిలోకి వచ్చాయి, నేను వచ్చి నా ఇల్లు మార్చుకున్నాను, అయిపోయింది. పౌలు ఎలా పోతాడు, నేను ఎలా పోతాను అనుకోలేదు. ఈ బంధం క్రీస్తు సంబంధం. ఈ బంధం ఏ బంధం? ఎప్పుడైతే ఈమె మారిందో, ఈమె ఇంటి వారు మారారో, ఈమె ఇంట్లో వీళ్ళలో కూడా ఉండాలి అని కోరుకుందండి. మేము 5 ఉన్నాం, పోనీ వీళ్ళు ఒక 10 మంది వచ్చారా, పోనీ 5 వచ్చారా, మేము 5 మంది ఉన్నాం, మా 5లో ఈ 5 కూడా ఉండాలి, మా కుటుంబం ఎంతమంది? 10 మంది అనుకుందామే. అందుకే పౌలు, నీది ఎక్కడో తార్సు కిలికియేవాడివి, నీ వాక్యం విన్నాను, థ్యాంక్స్, యూ కెన్ గో, నా పని నేను చూసుకుంటాను అని అనలేదు ఆమె. మీరు నా విశ్వాసాన్ని నమ్మినట్లయితే, నా కోణాన్ని మీరు తెలుసుకున్నవారైతే నా ఇంటికి వచ్చి వెళ్ళాలి అని కోరుకుంది. కారణం ఏమిటంటే, వాళ్ళు బయటోళ్ళు అని అనుకోలేదన్నమాట ఆమె. వాళ్ళు ఎవరో బయటోళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు అనుకోలేదు. వీళ్ళు నా వాళ్ళు అనుకుంది. కాబట్టి మనం ఎవరిని పిలుస్తాం? ఇంటికి ఎవరిని పిలుస్తాం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, మన బ్లడ్ రిలేషన్ అనుకుంటే అక్కో చెల్లో ఇలాంటి వాళ్ళు ఎవరో, మన ఊళ్ళో ఏదో ఫంక్షన్ జరిగింది, ఈ ఊరు కోడళ్ళు అనమాట, ఇక్కడ ఉన్న మీరందరూ కోడల్లో, మీ అక్కో చెల్లో ఏదో ఫంక్షన్ జరిగింది, అందరూ కొత్త ఊర్లో ఉన్నారు, పాత ఊర్లో చివరి ఎక్కడో ఓమగారి ఇంటికాడ ఫంక్షన్ జరిగింది, అంటే మా చంటితల్లి ఇంటికాడ ఫంక్షన్ జరిగింది అనమాట. అక్కడ మీ అక్కో చెల్లి ఎవరు వచ్చారు, ఫంక్షన్ చూసి అలా పోయారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే ఫంక్షన్కే వెళ్ళారు, సడన్గా కనిపించింది, వెళ్ళు అంటామా? ఆవిడని కాదు, ఆవిడతో పాటు ఇంకెవరన్నా తీసుకుని వస్తే వాళ్ళందరిని ఏం చేస్తాం? ఇంటికి తీసుకొచ్చేస్తాం ఖచ్చితంగా. ఇంటికి తీసుకొచ్చేసి ఆ పెళ్ళోళ్ళు ఏం చూడరు, ఎందుకని వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడో మూల కుర్చీలో కొంత అన్నం పెడతారు, ఎంత అయిపోద్ది మన పని అక్కడితోటి. అంటే కదండి, పెళ్లి టైంలో మనం చూడరు, అంతకు ముందు వెళ్ళినా చూస్తారు, అంత తర్వాత వెళ్ళినా చూస్తారు, కానీ పెళ్లి టైంలో మాత్రం మనల్ని ఏమీ పట్టించుకోరాళ్ళు. ఇప్పుడు పట్టించుకునేది ఎవరు? ఇక్కడ ఉందే ఓ రిలేషన్ మనకే, ఈ రిలేషన్ అనమాట. ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ ప్యానెట్ ఈ ప్యానెట్, ఈసిన గారెట్ ఆ ఈసిన గారెట్, ఆ డ్రింకులు తెచ్చి ఈ మజ్జిగిచ్చి మన మంచి చెడ్డ అన్నీ ఎందుకు పిలుచుకున్నాం? ఎందుకంత ఆప్యాయత పంచే వాళ్ళకే నీ అనేటువంటి. మన ఊరోళ్ళు ఏదో ఊరు వెళ్ళారు, పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్తారు కదా, వాళ్ళకి నిజానికి మనకి ఏ సంబంధం ఉండదు. అంటే ఊళ్ళో ఏదో పరిచయాలు ఉంటాయి, వాళ్ళు మనకేదో చెల్లి అవుతారు, అక్క అవుతారు, ఇంకోటి అవుతారు. కానీ అనుకోకుండా మనం ఆ ఊరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో, అక్కడ చూసారనుకో మనల్ని, వాళ్ళకి మనకి ఏ విధమైన బంధత్వం ఉండదు.
కానీ ఒక సంబంధం ఉంటుంది, ఏంటంటే ఊరు. ఏంటండి? ఊరు. ఊరు అనేటువంటి సంబంధం ఏం చేస్తుంది? మనల్ని వెళ్ళనివ్వదు అక్కడి నుంచి. పట్టేసుకుని లాక్కుపోతారు చెయ్యట్టుకుని. అసలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళ బయటోళ్ళు అనుకోలేదు కాబట్టి వచ్చి, అంతేనా? అదే పెళ్ళికి చాలామంది వచ్చారు, మరి వాళ్ళని ఎందుకు చెయ్యట్టుకుని లాగట్లేదు? మనల్ని ఎందుకు రావాలంటున్నారు అని అంటే అక్కడ బంధం ఉంది. ఉంటే రక్త సంబంధం ఉంటుంది, లేకపోతే ఊరు బంధం ఉంటుంది. ఈ రెండు బంధాలు ఏం చేస్తాయంటే మనల్ని బలవంతం చేస్తాయి. ఏం చేస్తాయి? బలవంతం చేస్తాయి. తనతో ఉంచుకోవాలని వాళ్ళు అనుకుంటారు. వచ్చారు, మా ఆతిథ్యాన్ని తీసుకోవాలి, మా ఇంట్లో మీరు ఒక్కళ్ళు ఏదుందో అది మీరు తినాలి అని ఇష్టపడతారు వాళ్ళు మనకు పెట్టడానికి. ఆ బంధం మనకు అర్థమైతే ఇప్పుడు పౌలుని లూదియా ఎందుకు పిలిచిందో కూడా మనకు అర్థమవుద్ది. పౌలు ఎక్కడవాడో, కానీ వాక్యం ఉన్నప్పుడు ఆ కుటుంబం మారినప్పుడు ఆ ఇంటికి రావాలని కోరుకుంది పౌల్ని. ఆ ఇంటికి అంటే అప్పటి వరకు ఈ వాక్యం వినకముందు పౌలు ఎవరో, లూదియా ఎవరో. బాప్తిసం పొందిన వెంటనే ఆల్రెడీ పౌలున్న కుటుంబంలోకి ఎవరు వచ్చారు? లూదియా వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ పౌలు క్రీస్తు కుటుంబంలో ఉన్నాడు. లూదియా ఈ కుటుంబాన్ని కూర్చున్నట్టు వార్త విన్న తర్వాత తన బాప్తిసం పొందింది, తన ఇంటి వారు బాప్తిసం పొందారు. అప్పుడు పౌలు ఆల్రెడీ ఉన్న కుటుంబంలోకి లూదియా కుటుంబం కూడా వచ్చింది. అప్పుడు ఏమనుకుంది? ఇది మా కుటుంబం అనుకుంది. ఏమనుకుంది? కాబట్టి పౌలు ఎక్కడి నుంచో వచ్చాడు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయేలోగా ఒక్కరోజైనా నా ఇంటికి వచ్చి చేయగడిగి వెళ్ళాలంతే. అంత బలవంతం చేసింది. ఇక్కడ రెండే మాటలు ఉన్నాయి, రెండే లైన్లు ఉన్నాయి, కానీ జరిగింది అంత స్టోరీ జరుగుతుంది అక్కడ. జరగదా? జరుగుతుందని చెప్పడానికి ఈ చుట్టాలు బంధాలన్నీ మీ ముందు తీసుకొచ్చాను. అంత జరిగిందండి. కానీ మనకి అంతా రాస్తే సరిపోదు, నెత్తి మెట్టుకు తిరగాలి బైబిల్లో మనం. అంత పెద్దవి వచ్చేస్తాయి. అందుకే అవసరమైన కాడ రాసాడు దేవుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు రక్తంలో మనం కడగబడిన తర్వాత నువ్వెవరో నేనెవరో, అవునా? సంఘానికి వచ్చిన తర్వాత కాదు, నువ్వు నేను ఒక్కటే, ఒక కుటుంబానికి, ఒక్క పట్టణానికి చెందిన. ఓ మాట అపోస్తల ఎఫెసీలు రాసిన పత్రిక, అక్కడ ఇదే పౌలు గారు మాట్లాడతారండి. ఈ వివరణ గురించే ఆయన చెప్తాడు. ఒకసారి చూద్దాం మనం. ఎఫెసీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై. మళ్ళీ ఒకసారి చదువుతానండి, అందరూ అర్థం చేసుకోండి దయచేసి. కాబట్టి మీరు ఇక మీదట, అంటే ఇక మీదట మీరు బాప్తిసం పొందారా? ఓకే, వెరీ గుడ్. మీరు ఇక మీదట పరజనులు, అంటే మీరు బయటోళ్ళు కాదక, మీరు బయటోళ్ళు కాదు. పరదేశులు అంటే వేరే దేశానికి చెందినోళ్ళు కాదు. మరి ఎవరో అని అంటే అలా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, అంటే ఒకే ఊరు వారు, ఒకే పట్టణానికి చెందినవారు, దేవుని ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై, అంటే ఒకే ఇల్లు. ఏ ఇల్లు? దేవుని ఇల్లు. మన ఇల్లు ఒకటే, మన పట్టణం ఒకటే. అది ఏ పట్టణం? పరిశుద్ధుల పట్టణం, పరలోకపు పట్టణం, పునాదులు గల పట్టణం. అబ్రహాం ఎదురు చూసినటువంటి పట్టణం ఏంటది? పునాదులు గల పట్టణం. ఆ పట్టణానికి చెందినవారు మనం. అందుకే మన పౌరస్థితి ఆ పట్టణంలో ఉందంటాడు ఫిలిప్పీలకు రాస్తూ. మరి ఎంత బంధం ఉన్నప్పుడు మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నామో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అంటే ఈ బంధం బలపడాలి అని అంటే లూదియా హృదయం తెరవబడినట్లుగా ఇక్కడున్న మన హృదయాలు తెరవబడాలండి. ఇంకా లూదియాతో పాటు ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారా? అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా పౌలు గారిని తన ఇంటికి
పిలవలేదు. పౌలుకి ఏమో సొంతూరు కాదు, పౌలుకేమో అక్కడ ఇల్లు లేదు, పౌలుకి అక్కడ పోషించేవారు లేరు. దేవుని పోషణ మీద పౌలు ప్రయాణం అయిపోతున్నాడు అంతే. కానీ అక్కడ ఒక బంధం ఏర్పడింది లూదియాతో. ఏ బంధం అది? క్రీస్తు రక్త సంబంధం. మనది అదే బంధం. ఏ బంధం అండి? క్రీస్తు రక్త సంబంధం. ఏదో మన ఇంటి పేరు లేదే ఉండొచ్చు ఇక్కడ ఆధార్ కార్డుల కోసం, రేషన్ కార్డుల కోసం, కానీ పరలోకంలో గుర్తింపు అనేటువంటి ఒక కార్డు ఉందే, అందు మీద మన అందరి ఇంటి పేరు ఒకటే. ఆ ఇంటి పేరే క్రీస్తు. మన అందరి ఇంటి పేరు ఒకటే. ఆ కార్డు పైన క్రీస్తు అని ఇంటి పేరు ఉంది. ఆ కార్డును మనం చూసుకోగలిగితే అది శాశ్వతమైనది, వాస్తవమైనది. ఇదేంటి మరి? జస్ట్ అలా పాసింగ్ క్లౌడ్ లాంటిది అనమాట. అంటే కదిలిపోయే మేఘం లాంటిది. ఇక్కడ ఉండే పేరు, ఇక్కడ ఉండేటువంటి అడ్రస్ కూడా. కదిలిపోయే మేఘం ఎంతసేపు ఉంటుంది? అలా అలా చూస్తూ ఉంటాం, కనుమరుగు అయిపోద్ది. అలాంటివే మన అడ్రస్లన్నీ, ఈ భూమి మీద అడ్రస్లన్నీ. అలా కొన్ని రోజులకి మన ముందు చాలామంది అడ్రస్లు ఏమైపోయాయి? ఓకే, మంచిదండి. చాలా మంది అడ్రస్లు ఏమైపోయాయి? మన ముందు వాళ్ళ అడ్రస్లు చాలా కనుమరుగు అయిపోయినాయి. మన అడ్రస్లు కూడా ఒక తరం మారేటప్పుడు మన అడ్రస్లు కూడా కనుమరుగు అయిపోతాయి. ఏం చెప్పలేము. కానీ కనుమరుగు అవ్వని, మాయం కాని వాస్తవమైనటువంటి చిరునామా ఒకటి ఉంది మనకి. అదే పరలోకపు పట్టణం, దేవుని ఇల్లు. పరలోకపు పట్టణం, పునాదులు గల పట్టణం, దేవుని ఇల్లు. అది మన అడ్రస్, శాశ్వతమైన అడ్రస్. ఆ ఇంటి పిల్లలు మనందరం. ఆ ఇంటి పిల్లలు మనందరం. ఆ ఇంటి పిల్లలు. మరి ఒక్క ఇంటికి చెందినటువంటి పిల్లలు ఎట్టి బంధం కలిగి ఉన్నారు. ఆ ఇంటి సంబంధం తెలుసుకున్న వ్యక్తిగా లూదియా పౌల్ని వదులుకోవాలనుకోలేదు. అనుకుందా? అనుకోలేదు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. కొన్ని సందర్భాల్లో వ్యక్తులుగా మనకు కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు, రాకుండా ఉండవు కదండి. పౌలు అలాగే బర్నబా. ఎవరు? పౌలు మరియు బర్నబా ఇద్దరు కూడా దేవుని సేవ బలంగా చేసినటువంటి వ్యక్తులే. చాలా బలంగా చేశారు. ఆ ఇద్దరికి ఒకనొక సందర్భంలో చిన్న సమస్య ఎదురైంది. చాలా గట్టిగా గొడవడుకున్నారంట ఇద్దరు. పౌలు గారు, బర్నబా గారు చాలా గట్టిగా గొడవడుస్తున్నారట. ఎవరి కోసం అంటే యోహాన్ గారి కోసం. అంటే మార్కు సువార్త రాసిన యోహాన్ గారు ఉన్నారే, ఆయన కోసం. ఆయనేమో బర్నబా గారికి చిన్న బంధువు, చిన్న పీస్ సంబంధం ఉందన్నమాట బర్నబా గారు. పౌలేమో ముక్కుసూటిగా వెళ్ళిపోతున్నాడు. ఇంకా దేవుని సువార్తే, దానికి ఎవరు అనంటే పో పక్క పో అంటున్నాడు అనమాట ఆయన. బర్నబా అలా కాదు. ఆడు ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆడి సమస్య ఏటో, ఒకవేళ కాలు నొప్పి వస్తుందేమో, ఏమైందిరా అని మైండ్ ఏమో బర్నబా. రావా మనే నేను వెళ్తాను అని మైండ్ ఏమో పౌల్ది. ఇద్దరు దేవుని కోసమే నిలబడ్డారు. కానీ కొంచెం మైండ్ లో ఇది చాలా రోషంగా ఉంది. ఎవరిదే? పౌల్ మైండ్. బర్నబా ఆదరించేటువంటి మనిషిగా ఉంటాడు అన్నమాట. ఈ సంబంధాన్ని బట్టి వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం గొడవైంది, కొంచెం అది ఎక్కువైంది, తీవ్రంగా అని రాసిడా. ఎవరికి? పౌలుకి, బర్నబాకి. అయితే గొడవైనా ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు గొడవడుకున్నారు అనుకోండి, ఏదో దానివల్ల ఇద్దరు గొడవడుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈదులో వాళ్ళు 10 మందిని ఒకటి తోడేసుకుని వచ్చి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నని కూడా వేయడంకో, అది బంధమా? కాదా? అసలు వాడికి బంధం విలువే తెలియలేదు. ఆడి మూర్ఖుడు అని అంటాం, అందరం అంటాం కదా. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరే గొడవ, వాళ్ళిద్దరి మధ్యనే దాన్ని అలా నొక్కుంటున్నారు అనుకో, ఏదో రోజు మళ్ళీ కలుస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో అలాగుండి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు అంతే. కానీ మన పనులన్నీ వాళ్ళు కలిసి చేసుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు అంతే, అంతవరకే. ఇది బంధం. అంటే సమస్య వచ్చినప్పుడు కొంచెం అలా ఎలా అనుకుంటారు, వాళ్ళిద్దరే మాట్లాడుకోరు, ఉన్నాయన్ని మామూలే, అందరూ కలిసి ఉంటారు. వాళ్ళిద్దరు మాత్రం కొంచెం దూరం దూరంగా ఉంటుంటారు. ఏదో రోజు మళ్ళీ కార్యక్రమం ఎదురు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళిద్దరు ఎవరే ఎవరే అనుకుంటారు, అయిపోతుంది. అవన్నీ పోతాయి. అది ఎందుకు గెలిది ఇచ్చేస్తారు, అయిపోయినట్టే. ఆ ముందేదో గొడవ ఇంకా ఏం గుర్తుండవు. ఇది పౌలుకి బర్నబాకి ఇలాంటి సమస్య వచ్చిందన్నమాట. అయితే వీళ్ళిద్దరిని ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల్లో, అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలి. అపోస్తుల కార్యాల్లో ఒక సన్నివేశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అసలు
9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరికి భయపడ్డారంటే పౌలుకి భయపడ్డారు. ఎందుకని? పౌలు అప్పటి వరకు ఏం చేసేవాడు? సంఘాన్ని హింసించేవాడు. ఎవరన్నా యేసుప్రభుని నమ్ముకున్నారంటే కూడా ఇసువాడు, వాళ్ళని చంపేనా చూసేవాడు. ఎలాంటి వాడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నేను మీ వాడు నేను వస్తున్నాడు. వస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు అనమాట. ఓ బాబు నువ్వు మామూలుడు కాదు, నీ గురించి మాది వెళ్ళదంటే అంటున్నారు. బర్నబా గారి గురించి చెప్పాను కదా, పాప వీడికి ఏం నొప్పి ఉందో అని మైండ్ అన్నాను కదా. ఆయన మాత్రం వేరే కోణంలో చూస్తున్నాడు. ఈయన ఎవరినే? పౌలు గారు. ఎలా చూస్తున్నాడో చూడండి. అయితే 27 వచ్చినాడు. అయితే బర్నబా అతనిని దగ్గర తీసుకుని అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి అన్నాడు. అందరూ నెట్టేస్తున్నారు పౌల్ని. నువ్వు మామూలుడు కాదు, నువ్వు చాలా మంది కూడా స్టెఫన్ చంపించేసే కదా దగ్గర మేము చూడలేదేటి, ఆతలపో అంటున్నారు. కానీ బర్నబా ఆదరణ మైండ్ సెట్ కలిగినాడు అనమాట. నేను ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర తీసుకొచ్చాడు. ఎందుకు వచ్చాడో ఏంటో ఏమో, మారాడు, విషయం ఏంటి ఇలా తెలియాలి అని చెప్పి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాడు. ఎవరినే? పౌలు గారిని సంఘానికి అప్పగించాడు. సంఘం నమ్మలేదు పౌల్ని మారినప్పుడు. కానీ ఎవరు నమ్మారు? బర్నబా నమ్మాడు. అంటే బర్నబా పౌల్ని ఏం చేశాడంటే ఆదరించాడు. ఇది ఒకసారి కాదు, మనం చూస్తే చాలా ఉంటుంది. చాలా పెద్ద పాఠం అనమాట ఇది. బర్నబా పౌలు ముందు పాఠం చూస్తే మీకు ఏదో ఒకరోజు చెప్తాను. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా అన్నాడు. ఇక్కడ పౌలు ఒక ఆయన ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎవరి ప్రస్తావన అంటే బర్నబా అనేటువంటి ఆయన ప్రస్తావన. ముందు బర్నబా పౌలుని తీసుకొచ్చాడు. ఎక్కడికి? సంఘాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇద్దరికి చిన్న చిన్న గొడవలు అయినాయి. ఇద్దరు మాట్లాడుకుంటలేదు అన్నాడు, దూరం అయిపోయారు. అతను మాట్లాడుకుంటలేదు. కానీ ఒక సందర్భం వచ్చింది. పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నప్పుడు కొరింథీ సంఘస్థులు పౌల్ని బర్నబాని దూరంగా పెడుతున్నారు అనమాట. అప్పుడు అంటున్నాడు, పని చేయకుండా ఉండడానికి నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా అని అంటాడు. అంటే నేను మరియు బర్నబా మీ ఇద్దరం కూడా దేవుని పని కొరకైనటువంటి అధికారం కలిగిన వారమే అని చెప్తున్నాడు అక్కడ సంఘంతో. బర్నబా గురించి నేను ఎందుకు చెప్పాలా, ఆడికి నాకు గొడవ అయింది అనుకోలేదు ఇక్కడ పౌలు. బర్నబాకి అధికారం ఉంది, నాకు అధికారం ఉంది, మేమిద్దరం కూడా దేవుని అధికారం కలిగిన వారమై సువార్త పని చేస్తున్నాం అని చెప్పి బర్నబా గారి గురించి కూడా అక్కడ వస్తాసు పలికారు. ఎవరు? పౌలు గారు. గొడవడుకున్నారు. కానీ గొడవడుకున్న వాళ్ళిద్దరూ ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారును. ఎవరు వాళ్ళు? ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారును. అంటే ఒకరిని ఒకరు ఎలాంటి రిలేషన్ తో చూసుకుంటున్నారు. అతను నష్టపోతున్నాడు, పర్లేదు అనుకుంటలేదు. ఇక్కడ అతనికి కూడా అధికారం ఉంది. ఎవరికే? బర్నబాకి కూడా. పౌలునైనా నేను ఎట్టి అధికారంతో పనిచేస్తున్నాను, బర్నబా గొడవాడాడు కదా మీతోటి, మీరు ఎందుకంటే అలా చెప్తున్నారు? చెబుతాను. ఎందుకనంటే పౌలును నేనును కూడా ఒకే ఇంటికి చెందినవారు. మా అడ్రస్ ఒకటే, క్రీస్తు అని అడ్రస్ మాది ఒకే పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం. ఆయన వేరు నేను వేరు కాదు. కానీ ఇంట్లో ఏవో చిన్న చిన్న చితకమతక గొడవలు రావచ్చు. కానీ అలాగని మేము విభేదించుకునే వాళ్ళు ఎంత మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఒక పనే చేస్తున్నాం, ఒక ఆయన పనే చేస్తున్నాం. అది అధికారంతో చేస్తున్నాం. అంటే ఒక ఇంటి సంబంధం కలిగిన వారిలో ఎలాంటి రిలేషన్ ఉంటుంది? మాట్లాడుకోకపోవచ్చు కానీ ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటది. ఒకరిని ఒకరు చిన్నతనం చేయాలని ఎక్కడ కూడా అనుకోరు.
ఇప్పుడు వీడు లేడు, ఇద్దరు మాట్లాడుకుంటలేదు కదని ఇంకొకటి దగ్గర లేనోడు గురించి తప్పుగా మాట్లాడితే ఇడు ఊరుకోడు. ఆడితో మాట్లాడు కదంటే మాట్లాడకపోయినా అది నా ఇంటి సమస్య, నీకు అనవసరం. నీ పద్ధతి, నీ లిమిట్ అనేది నీకు ఒకటే ఉంటది, అక్కడి వరకునే నువ్వు మాట్లాడాలి అని అంటాడు. బంధం యొక్క విలువ తెలిసినాడు. ఇదే ఆ విలువ. మనలో మనం ఒకవేళ మనమే ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటే ఎదుటోళ్ళకి ఏమవుతాం? అది కాకూడదు. సంఘం లోకానికి మాదిరి కావాలి తప్ప లోకానికి లోకు కాకూడదు. సంఘం లోకానికి లోకు కాకూడదు అని అంటే మనలో మనకి సమస్యలు ఉంటే ఇంట్లో చూసుకోవాలి, వీధిలోకి వెళ్ళినప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నాకంటే వారు మంచోళ్ళమ్మ, ఒకవేళ ఆ రోజు నాదే తప్పై ఉండొచ్చు అనే తగ్గింపు నీ దగ్గరకు వచ్చిందనుకో, నీలో ఎవరిని చూడగలదంటే క్రీస్తుని చూడగలదు లోకం. మనం ఏం చేస్తామంటే మనం తప్పు లేదని చెప్పడానికి, ఎదుటోళ్ళు తప్పు ఉందని చెప్పడానికి ఆ ఎదుటోళ్ళు ఎవరో ఆలోచించం. ఎందుకే ఆ ఎదుటోళ్ళు ఒకవేళ నీ దేవుని ఇంటి ప్రజలేమో, దేవుని ఇంటి ప్రజలైతే అక్కడ నువ్వు తగ్గిపో, నీలో నుంచి క్రీస్తుని వాళ్ళు చూడగలుగుతారు. అదే లోకస్తులతో నీకు గొడవ అనుకో, అక్కడేం చేయాలి? లోకస్తులతో గొడవ అయితే అక్కడేం చేయాలా? వాళ్ళని కూడా ఏం చేయాలి మనం? చెప్పండి, పర్లేదు చెప్పండి. లోకస్తులతో మనకు గొడవ అయింది, మనం ఏం చేయాలి? అప్పుడు అక్కడ కూడా మనం క్రీస్తుని కనుపరిచేవారుగానే ఉండాలి. ఇక మనకేం ప్రత్యేకమైనటువంటి స్థానం ఏమీ లేదు. లోకస్తులతో గొడవైనా కూడా అక్కడ అంటే న్యాయం, యథార్థత అనేవి ఉంటాయి కదా, అక్కడ మనం వాటి మీదే నిలబడాలి. ఆ న్యాయం, యథార్థత మీదే నిలబడాలి లోకస్తులతో గొడవ అయినప్పుడు. ఒకవేళ గొడవ అవ్వకూడదు, 100% మనం ఎట్టి ప్రయత్నం చేయాలంటే గొడవ అవ్వకుండానే ఉండడానికే ప్రయత్నించాలి. ఏదో ఒక రకంగా దాన్ని సమాధానపరచుకోవడానికే ప్రయత్నించాలి. ఇది లోకంతో ఉన్నప్పుడు. కానీ మన సహోదరులకి సమస్యలు వచ్చినప్పుడు ఇంటి సమస్యగా దాన్ని తీసుకోగలిగితే మనం ధన్యులు. దాన్ని ఇంటి సమస్యగా కాకుండా దాన్ని ఏదో సమాజ సమస్యగా దాన్ని రోడ్డుకి ఎక్కించామనుకోండి, మనం సంఘం విలువను కాపాడిన వారం కాలేం. కాపాడిన వారం అవ్వాలి అని అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటే ఎత్తి చూపాలి, గొప్పగా ఎత్తి చూపగలగాలి. అది సంఘం యొక్క ఔన్నత్యం అని అంటే. ఎత్తి చూపకపోతే సంఘం యొక్క ఔన్నత్యం కనిపించదు. ఎత్తి చూపకపోతే ఒకరినొకరు ఎప్పుడు కూడా మనం కించపరుచుకునే వారంగా ఉండకూడదు. సంఘం అనేటప్పటికి ఒకరికంటే ఒకరు ఏంటంట గొప్పవారే. ఒకసారి రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి విషయం చెప్తారు. 10వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరిని ఒకరు అనురాగం గలవారుగా చూసుకోండి. మరియు ఎలా ఎంచుకోండి? గొప్పగా. నాకన్నా నా సహోదరులు మంచోళ్ళండి. ఆ రోజు ఒకవేళ నేనే తొందరపడి మాట్లాడుండొచ్చేమోనండి, వాళ్ళ దేవుని ప్రేమ కలిగిన వారు అని నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడిన ఈ ప్రేమతత్వం అక్కడికి వెళ్తుంది. నన్ను ఎంత ప్రేమించిందా, నేను అనవసరంగా ద్వేషించానే అని రోజు నీకు ఎదురవుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా మనం తొందరపడిపోయి గడగడలాడేసేసి కంగారు పడిపోయి నా తప్పేం లేదు, ఆ రోజు నేను బాగానే ఉన్నాను, ఆళ్ళే అని మనం ఏదేదో చేసేస్తుంటాం అండి. ఒక్క నిమిషం ఆగి వాక్యాన్ని మన మైండ్లోకి తీసుకుంటే, ఒక్క నిమిషం ఆగి మనం వాక్యాన్ని మైండ్లో తీసుకెళ్తే ఒకవేళ ఆ క్షణం నువ్వు ఓడిపోవచ్చు, కానీ లైఫ్ అంతా గెలవగలవు. వాక్యాన్ని బట్టి నువ్వు నిన్ను తగ్గించుకుంటే ఆ క్షణం ఓడిపోతావు, కానీ లైఫ్ అంతా గెలుస్తావు. అది గ్రహించుకోవాలి ముందు మనం క్రైస్తవులంగా, క్రీస్తు ఇంటి వారంగా ఉన్నప్పుడు. ఇంకా ఒకరిని ఒకరు మనం ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం దగ్గర ఇక మంచి విషయాలు రాస్తాడు ఇక్కడ భక్తుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు మనం చూద్దాం. 40 నుంచి చూద్దాం. మొదట, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారినే చేర్చుకును. పౌలుని చేర్చుకున్నటువంటి లూదియా ఎవరిని చేర్చుకుంది? ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ఎవరిని చేర్చుకుంది? దేవుణ్ణి చేర్చుకుంది. పౌల్ని ఆహ్వానించిన లూదియా ఎవరిని ఆహ్వానించింది? దేవుణ్ణి ఆహ్వానించింది. ఇంకా క్రింద చదువుదాం. ప్రవక్తను చేర్చుకున్నవాడు
ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలం పొందను చెప్తాను మీకు తర్వాత. తర్వాత నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకో, దానికి తగిన ఫలం పొందుతావు. ప్రవక్తకు తగిన ఫలం పొందుతావు. నీతిమంతుడు అని ఒక నీతిమంతుడిని చేర్చుకో, ఆ నీతిమంతుడికి తగిన ఫలం పొందుతావు. ఇతడు శిష్యుడు అంటే అప్పుడే చేరాడు, ఇప్పుడే ప్రభులో తెలుసుకున్నాడు, ప్రభుని చేరుకున్నాడు. ఇతను కొత్తగా వచ్చాడు కదా, ఏంది అలా వదలుకో. అలాంటి శిష్యుడిని కూడా నీ వాడని నువ్వు చేర్చుకో, నీ ఫలం నువ్వు మాత్రం పోగొట్టుకో. అంటే నువ్వు నీ సహోదరులను నీ హృదయంలోనికి లేదా నీ ఇంటిలోనికి నువ్వు చేర్చుకునే విధానాన్ని బట్టి నువ్వేం పొందుకోగలుగుతావు? ప్రతిఫలం పొందుకుంటావు. సేవకుడిని చేర్చుకుంటున్నావా, నీ సహోదరుని చేర్చుకుంటున్నావా, లేదా సంఘ పెద్దను చేర్చుకోగలుగుతున్నావా, యవనస్తులను చేర్చుకోగలుగుతున్నావా? అంటే సంఘంలో నీ కుటుంబం ఎవరిని ఎట్టి ప్రేమతో చేర్చుకోగలుగుతున్నావు, వారిని ఎలాగా నీ ఇంటికి నేర్పగలుగుతున్నావు? ఇప్పుడు మనం వచ్చాం మన ఇంటికి, మనలో ఒకరు అలా రోడ్డున వెళ్ళిపోతున్నప్పుడు మనం పిలిచి వాళ్ళని ప్రేమించి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? మనం ప్రేమించే ప్రేమ విధానం వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం అలా గౌరవించేటప్పుడు ఆ వ్యక్తి వీళ్ళకి రోడ్డు మీద కనిపించారు అనుకో, వాళ్ళు ఎలా చూస్తారు? అమ్మో వీళ్ళు గౌరవంగా మా ఇంటికాడికి వచ్చిన వాళ్ళు అని చెప్పి వాళ్ళని గౌరవంగా చూస్తారు. మనం వీళ్ళని లెక్కలేనట్టు చూస్తే మన ఇంటికాడ వాళ్ళు అసలు పట్టించుకోరు. అప్పుడు సంఘంలో సహోదరులకి నీ ఇంట్లో ఏ స్థానం ఉంది ఒకసారి అది ఆలోచించాలి. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. అది ఈరోజు మనం ఇలా గాలి విశ్వాసులు ఉండకూడదు. ప్రత్యేకింపబడినటువంటి జనాంగం సంఘం అని అంటే, ఆ ప్రత్యేకింపబడినటువంటి వారిలో ప్రత్యేకత అనే పదం ప్రత్యేకంగా కనపడాలి. అది ఎలా కనపడుతుంది? నువ్వు కట్టుకునే కట్టులోనో, నువ్వు తినే తిండిలోనో కనిపించదు. అది నువ్వు పంచే ప్రేమలో కనిపిస్తుంది. అది ఆ ప్రత్యేకత ఎక్కడ కనిపిస్తుంది అంటే నువ్వు పంచే ప్రేమలో కనిపిస్తుంది. నీ సంఘ సహోదరులకు నువ్వు ఎట్టి ప్రేమను పంచగలుగుతున్నావు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ భావనతోటి వారిని ఇంట్లో ఎలా కూర్చోబెట్టి వారిని ప్రేమించగలుగుతున్నావు, వారిని నవ్వుతూ ఎలా పలకరించగలుగుతున్నావు, వారిని నవ్వుతూ ఎలా గౌరవించగలుగుతున్నావు, అవి నీ ఇంటి వారు నేర్చుకుంటారు. నీకే లేకపోతే నీ తర్వాత వచ్చేటువంటి నీ తర్వాత తరమైన నీ ఇంటివారు, నీ బిడ్డలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నీ సంఘ సేవకుడు ఎవరో వాళ్ళకి అర్థమవుతుందా? నీ సంఘ పరిచారం చేసే వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమవుతుందా? నీ సంఘ పెద్దలు ఎవరో వాళ్ళకి అర్థమవుతుందా? నీ సంఘ సహోదరులు ఎవరో వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? నువ్వు నేర్పితే అర్థమవుతుంది. నీ పిల్లలకి కానీ, నీ ఇంటి భర్తకు కానీ, నీ ఇంటి భార్యకు కానీ నువ్వు నేర్పితే నీ సంఘాన్ని అప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను మొదటగా చెప్పాను, మనం మన పరిచయాలు ఎలా చేసుకోగలుగుతున్నాం, సంఘమైనటువంటి మనం మన కుటుంబానికి మన సంఘాన్ని ఎలా పరిచయం చేయగలుగుతున్నాం అన్నాను. మనం సంఘమే, సంఘంలో మనకు ఒక కుటుంబం, ఆ మన పర్సనల్ కుటుంబానికి ఈ ప్రభు కుటుంబాన్ని ఎలా పరిచయం చేయగలుగుతున్నావు? పరిచయం అవుతున్నారా? అయితే ఎలా అవుతున్నారు? వారికి ఎట్టి గౌరవంతో నువ్వు పరిచయం ఇస్తున్నావు, ఎట్టి ప్రేమతో వారికి పరిచయం ఇస్తున్నావు. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రాముఖ్యత లేకపోతే నీ తరంతో నీ కుటుంబం యొక్క కనెక్షన్ తెగిపోద్ది. ఈ దేవుని గ్రంథంలో న్యాయాధిపతులైన ఒక పుస్తకాన్ని మనం పరిశీలిస్తాం. ఆ న్యాయాధిపతులైన పుస్తకంలో పిల్లలు పుట్టారట, పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టారట. ఈ పెద్దోళ్ళు పిల్లలకు నేర్పలేదట దేవుడు చేసిన కార్యము, దేవుడు గొప్పతనం, దేవుని మహిమ అర్థం కాని ఒక తరం పుట్టుకొచ్చిందని రాశాడు అందులో. కారణం ఏంటంటే పెద్దలైన వారు పిల్లలకే దేవుడిని పరిచయం చేయకపోవడం, దేవుని కార్యాలు పరిచయం చేయకపోవడం, ఓ మోషేని పరిచయం చేయకపోవడం, ఓ యెహోషువను పరిచయం చేయకపోవడం. యెహోషువ చనిపోయిన తర్వాత వచ్చిన తరానికి యెహోషువ తెలియలేదట. కారణం ఏంటంటే వాళ్ళని వీళ్ళకే నేర్పకపోవడం. సంఘం అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం. ఆ ప్రత్యేకతలో ఏం చూపించగలుగుతున్నావు నువ్వు? అసలు ఏముంది ప్రత్యేకింపబడిన వ్యక్తిగా? నువ్వేం ప్రత్యేకత చూపించావు? నీ సహోదరికి అనిపించింది, ఎలా పలకరించావు? నీ సహోదరిని ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుంది, వారిని ఎలా గౌరవించగలుగుతున్నావు?
ఎట్టి ఆదరణతో వారిని మాట్లాడగలుగుతున్నావు? వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వారి ఇంటికి వెళ్ళగలుగుతున్నావా? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమండి మనకి. విశ్వాస జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఒక్క అడుగు వేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరిలో లోపం ఉండొచ్చు. సంఘ సేవకుడు అని అంటే సేవకుడేమి దేవుడితో సమానం కాదు, అక్కడ లోపం ఉంటది. ఏమైనా లోపం కనపడితే చెప్పాల్సిన బాధ్యత ఎవరికుంది? విశ్వాసులైనటువంటి మనందరికీ ఉంది. అయ్యా మీరు ఇక్కడ కొంచెం మాకు తేడాగా కనపడుతున్నారండి, ఇది మాకు సరి చేసుకుంటే మంచిది అనిపిస్తుందండి మీరు అని చెప్పాలి. ఆయన చెప్తే ఏమో కొమ్ములిపోద్ది అని అనుకుంటే మన కొంపే ములిపోద్ది. కరెక్ట్గా సంఘం నడదు. మీలో ఇది లోపంగా సంఘం చూస్తుందండి, అది సరి చేసుకోవాల్సిందే మీరు అని సేవకుడు చెప్పాలి. సేవకుడేమమ్మా నీ దగ్గర కానీ నీ కుటుంబం దగ్గర కానీ ఈ లోపం కనిపిస్తుంది, అది సరి చేసుకోవాల్సిందే నువ్వు అని సేవకుడు సంఘానికి చెప్పాలి. ఇలా ఒకరినొకరు చెప్పుకుని సరి చేసుకుంటే కుటుంబంలో లోపాలు అనేవే ఉండవు. అమ్మో ఆయనకి ఏం చెప్తాం, ఆయన ఏం చెప్పినా రైట్ అంటే అన్ని రైట్ అవ్వవు. దేవుడితో ఏమి సమానం కాదు ఇక్కడ చెప్పి బోధకుడు ఏమైనా. ఇతరులను ఏవో లోపాలు ఉంటాయి, నువ్వు ఇదిలో ఏ లోపం చూడొచ్చు, అది సరిచేయి అని చెప్పు. అది నువ్వు సరి చేయకుండా నాకు చెప్పడం నువ్వు ఎక్కడ సరిపోతావు? కాబట్టి అది నువ్వు సరి చేసుకుంటే అప్పుడు నాకు చెప్పడానికి నువ్వు సరిపోతావు. కాబట్టి లోపం ఎక్కడున్నా సరి చేసుకోవాల్సిన బాధ్యత కుటుంబం పైన ఉంది. ఏ తల్లే చెప్తుందా, తండ్రి చెప్పడా? తల్లి తండ్రి చెప్తారా, అన్న చెప్పడా? తల్లి తండ్రి అన్న పెద్ద ఎవరుంటే వాళ్ళు కుటుంబాన్ని సరి చేయడానికి మాట చెప్పాల్సిందే. అప్పుడు కుటుంబం ఒక గాడిలో నడుస్తుంది. ఇది దైవ కుటుంబం. మనం ఏక పట్టణస్థులము, దేవుని ఇంటివారు. ఈ పట్టణానికి ఈ ఇంటికి మనం అందరం కూడా సభ్యులమై ఉన్నాం. ఈ సభ్యత్వాన్ని మనం ఏం చేసుకోవాలనంటే కాపాడుకోవాలి, కొనసాగించాలి మరియు అభివృద్ధి పరచుకోవాలి. అభివృద్ధి పరచుకోవడం అంటే ఎలా అని అంటే ఇది ప్రాక్టికల్లోకి రావాలి. ఒకరినొకరు గౌరవంగా పలకరించుకోవాలి. ఆ గౌరవాన్ని మన కుటుంబానికి తెలిసేలా చేయాలి. మన ఇంటి వారికి అక్క తను చాలా ప్రార్థన చేస్తుంది మన కుటుంబం కొరకు, మీరు ఎంత చెడ్డగా ఉన్నా మీరు బాగోవాలని ప్రార్థన చేస్తుంది అని మనం నేర్పేమనుకో, మన సహోదరి కొరకు ఇంటి దగ్గర నా కొరకు ప్రార్థిస్తుందంట ఆంటీ లేదా ఆ పెద్దమ్మో అనుకుంటాడు వాడు, విన్నవాడు. రేపొద్దున ఈ వీధిలో కనపడినప్పుడు వాడు కొంచెం భయంగా పక్క నుంచి వెళ్తాడు. నువ్వు నేర్పకపోతే నిన్నే లెక్క చేయడు, ఇంక నీ సహోదరిని ఏం లెక్క చేస్తాడు? కాబట్టి సంఘం అనేటువంటి ప్రత్యేకతను కుటుంబానికి నేర్పించాల్సిన బాధ్యత మనకుంది. ఇది నేర్పకపోతే దేవుడు కుటుంబానికి అర్థం కాదు. ఇది ఎప్పుడైతే నేర్పేమో ప్రేమించడం, గౌరవించడం, గణపరచడం ఎప్పుడైతే మన కుటుంబానికి నేర్పేమో ఈ మూడు దేవునిలో ప్రేమ, గౌరవం, గణం ఈ మూడు దేవునిలో మన కుటుంబానికి దేవుడు అర్థమవుతాడు, మన కుటుంబంలో దేవుడు ఉంటాడు. అందుకే లూదియా ఆహ్వానించింది. పౌలు ఏం చేశాడు? అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 40వ వచనం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆనందించి ఆదరించి బయలుదేరి ఎక్కడి నుంచి? చెరసాలలో వెళ్ళారు. అంటే లూదియా పిలిచిన తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. అప్పుడు అక్కడ పౌలుని వీళ్ళందరినీ ఏం చేశారంటే చెరసాలలో వేశారు. చెరసాల నాయకుడు కూడా అప్పుడే బాప్తిసం పొందాడు. ఆ చెరసాల్లోనే చెరసాల నాయకుడు పౌలు శీల పాడుతున్నటువంటి పాటలు విని వాళ్ళు బాప్తిసం పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సరే, అప్పుడు ఆ చెరసాల్లో బాప్తిసం పొందారు, నాయకుడు మారాడు, నాయకుడు కుటుంబం మారింది, అది అయిపోయింది. తర్వాత పౌలు గారిని రిలీజ్ చేసేసారు. కొన్ని జరిగినాయి, అదంతా వేరే స్టోరీ. జరిగిన తర్వాత పౌలు గారిని ఏం చేశారు? రిలీజ్ చేశారు. అమ్మయ్య బాగానే వదిలేసారని పారిపోలేదు పౌలు. మనం ఏం చేస్తాం? టైం అయిపోతుంది పారిపోతాం. పౌలు అలా పారిపోలేదట. ఏం చేశాడు? నన్ను లూదియా పిలిచింది. ఎక్కడికి వెళ్ళాలి? లూదియా ఇంటికి వెళ్ళాలి. మీరు సహోదరులను పిలిచినప్పుడు అంటే సేవకుని పిలిచినప్పుడు రాలేదనుకో, తర్వాత ఆదోరు వచ్చి అడగాలి మీరు, మనం పిలిస్తే మీ కౌరు పంపించాం కదా ఎందుకు రాలేదు అని. ఇంకా రాలేదు అని అలా పోతాం మనం. అలా పోవద్దు. ఇల్లుది ఎందుకు రాలేదు అని నిలది. అప్పుడు ఇంకొకసారి రావడం మానడం జరగదన్నమాట. అప్పుడు పిలిస్తే ఖచ్చితంగా రావడం చేస్తే నువ్వు రాలేదు అని అలా పెట్టావు అనుకో, అదే అలవాటు అవుతుంది. మనతో పాటు ఆ వైరస్ పక్క వాళ్ళకి వెళ్తుంది. వైరస్ లాంటిదండి, పాపం ఎలాంటిది?
వైరస్ లాంటిది ఒక్కళ్ళ దగ్గర ప్రారంభమైతే అలాగ చీడబడేసినట్టు పెట్టద్దు అందరికీ. అదే తుంచేసాం అనుకోండి ఎక్కడికక్కడ వైరస్ మనకే అంటుకోదు. కాబట్టి పౌల్ని ఆహ్వానించింది లూదియా. మధ్యలో చాలా జరిగాయి. పాపం చెరసాలకు పోయాడు, చెరసాల్లో పడిచేసారు. ఆయన్ని రిలీజ్ చేసేసి, అంటే రిలీజ్ చేయడానికి ముందు అక్కడ కొంచెం నాటకీయత జరుగుతుంది అనమాట. అవన్నీ చాలా స్టోరీ జరిగింది. అన్నీ అయిపోయి పౌలు రిలీజ్ చేశారు. ఆమె ఫోన్లో ఏదో గొడవ, ఎంత తలకాయ నొప్పి ఉందేట్రా బాబు, ఈ ఫిలిప్పీలోకి వచ్చిన తర్వాత నుంచి తలనొప్పి వచ్చేసి నాకు బాగా వదిలేశారని పారిపోలేదు ఓడెక్కి పౌలు. ఎక్కడికి వెళ్ళాడు? ఆహ్వానించిన లూదియా ఇంటికి వెళ్ళాడు. అక్కడ సహోదరులు అందరినీ ఆదరించాడు. అంటే ఆదరించడం అంటే దేవుని మాటలు చెప్పాడు, వాళ్ళని బలపరిచాడు, ధైర్యపరిచాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. అక్కడి నుంచి అప్పుడు అది కుటుంబం యొక్క ఆ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం అని అంటే. కాబట్టి ఇది లోక సంబంధమైన కుటుంబం కాదు, ఇది ఒక ప్రత్యేకమైన కుటుంబం. మన లోకంలో అంటే ఈ సమాజంలో మనకు ఒకరు ఎదురుపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి. లోకస్తులను వేరుగా చూసుకోండి, ఏమో అది మీ ఇష్టం. కానీ సంఘం అనేటప్పటికి ఇది దేవుని పట్టణం, దేవుని ఇల్లు, పునాదులు గల పట్టణం. ఆ పట్టణానికి చెందిన ఇంటి సభ్యులు మనం నవ్వుతూ పలకరించుకోండి, ఒకరికొకరు ప్రార్థించండి, ఒకరి ఆదరణ కొరకు ఒకరు మంచి మాటలు చెప్పండి. ఎవరికైనా బాగోకపోతే మరొకరికి చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించండి. వాళ్ళ కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒకవేళ సహోదరులకి సంఘ సేవకుడికి తెలియలేదేమో, కౌరు పంపించండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు అని ఒకరి కొరకు ఒకరు ఆలోచించుకునేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో అట్టి ఆదరణతో మనం ఆదరించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. మనం అనుకుంటున్నాం మనిషిని చూస్తున్నానని, మనం అనుకుంటున్నాం సహోదరులను చూస్తున్నాను, అలాగే అనుకో, కానీ నువ్వు దేవుడిని చూస్తున్నావు, దేవుణ్ణి ఆదరిస్తున్నావు. దేవుడు అదే మాట అన్నాడు, నేను చెరసాలలో ఉంటే నన్ను చూడవచ్చారు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టి. ఎప్పుడు అనంటే ఇదిగో దీనులైన వారికి చేసినప్పుడు నాకు మీరు చేసినట్టే. కాబట్టి మనం ఇట్టి ప్రేమను ఒకరి పట్ల ఒకరు పంచుకోగలిగితే, ఈ ఇంటి విలువను మనం అర్థం చేసుకోగలిగితే, ఈ విలువను సమాజానికి చూపగలం. వాళ్ళు ఏంటంటే అంత ప్రేమగా ఉంటారు, ఒకరినొకరు చక్కగా గౌరవించుకుంటారు, పలకరించుకుంటారు, ఒకరికొకరు ప్రార్థించుకుంటారు. గొడవాడుకున్నారు కానీ గొడవే, కానీ ప్రార్థనలో మాత్రం వాళ్ళు ఒక్కటిగా అంటారు. పౌలు బర్నబా చాలా గట్టి గొడవాడుకున్నారు, కానీ సమస్య వచ్చినప్పుడు బర్నబా కూడా నాలాంటి అధికారం కలిగిన వాడే అని పౌలు బర్నబా గారి గురించి మాట్లాడాడు, అప్తోసం మాట్లాడాడు, నావాడు బర్నబా. మరి మీరు గొడవాడుకున్నారంటే అది మా పర్సనల్ సమస్య, కానీ దేవునిలో మేమెవరో ఒక్క ఇంటి వారు. అలాంటి ఆలోచన మనలో ఉంటే సంఘం క్షేమంగా ఉంటుంది, మన కుటుంబాలు దేవుని దీవెనలతోటి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇది చాలా అవసరం. మన కుటుంబానికి మన సహోదరులను ఎలా పరిచయం చేస్తున్నాం, నీ సహోదరులను నీ కుటుంబానికి ఎలా పరిచయం చేస్తున్నావు, దేవుని సేవకుడిని నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు, నీ సంఘంలో పరిచయం చేసేవాడిని ఎలా పరిచయం చేస్తున్నావు, సంఘం కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థన పట్టుదల కలిగిన వారిని నీ కుటుంబానికి ఎలా పరిచయం చేస్తున్నావు. కావాలి పరిచయాలు, నీ పిల్లలకి తెలియాలి సంఘం యొక్క విలువ, సంఘం యొక్క గౌరవం. సంఘంలో ఉన్నవారిని నువ్వు గౌరవించాలి, నీ కుటుంబం గౌరవించాలి. ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటే మన కుటుంబాల్లో, మన ఇంటిలో మన దేవుడు ఉంటాడు. అప్పుడు మనం సకల సమృద్ధిని కలిగి ఉంటాం, ఎందుకంటే దేవుడు ఉన్న ప్లేస్కి లోటు ఉండదు. కాబట్టి దేవుడు మన కుటుంబాలని బహుగా దీవించాలని, ఇటు ఆదరణతో మనల్ని అభివృద్ధి పరచాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.